మేము అనుకోవచ్చు కదా, ఈ పిల్లలందరూ కూడా ఈ విధంగా సంతోషంతో ఆనందంతో ఈ విధంగా పాటలు పాడుచుండుట. They are singing songs, they are doing actions. వీళ్ళు పాటలు పాడుతుంటున్నారు, పాటలు పాడడమే కాదు దానికి సంబంధించి యాక్షన్స్ కూడా చేస్తూ ఉంటున్నారు. So we see a joyful faces in their face. ఎంతో ఆనందకరమైన ముఖాలుగా మీకు కనబడుతూ ఉంటున్నాయి. So that is the thing we came here to tell you. ఆ ఆనందాన్ని పంచుకోవాలని మీ వద్దకు వచ్చి ఉంటున్నాం. So what was the secret that gave them joy? దాని యొక్క సీక్రెట్ ఏంటి? ఈ ఆనందం పొందడానికి దానికి వెనుక కారణం ఏంటి? So before 2000 years Lord Jesus came into this world. 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. He has come into this world to save us. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉంటున్నాడు అంటే మనల్ని రక్షించడానికి వచ్చి ఉంటున్నాడు. He has died on the cross, he has nailed on his hands, and he has been crowned a crown of thorns on his head. ఆయన తలలో ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బళ్ళెము, శిలువలో ఆయన శిలువ పొంది ఉంటున్నాడు. He has been wounded for our transgressions. ఆయన మన అతిక్రమముల నిమిత్తమై గాయపడ్డపరిచాడు. He has been crowned because of our sinful thoughts. మన చెడ్డ తలంపుల నిమిత్తమై ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. He has been nailed on the foot and on the hands because of our doings. ఆయన కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు కొట్టబడి ఉన్నాయి. ఎందుకంటే మన చేతి పనులు, కాళ్ళ పనులు చేసిన ద్వారా. So if we have done anything, we will kill an animal and shed his blood, so that by his blood we will be saved. మనం అనుకోవచ్చు కదా, ఒక పశువు రక్తాన్ని చిందించబడితే మనకి పాప క్షమాపణ కలుగుతుందని, రక్షించబడతామని నీవు నేను అనుకోవచ్చు.